నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో చైనా గ్యాంగ్ ను మనం చూసుకుంటే కువైట్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అలాగే చైనా గ్యాంగ్ మనం చూసుకుంటే సైబర్ నెట్వర్క్ ను ఉపయోగించి కువైట్ లోని బ్యాంకు అధికారుల వలె నటించి ప్రజలను దోచుకునేవారు. వివరాల్లోకి వెళితే కువైట్ టెలికమ్యూనికేషన్ టవర్లు మరియు బ్యాంకుల పైన పెద్ద ఎత్తున సైబర్ దాడులకు పాల్పడిన చైనా జాతీయుల అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అదుపులోకి తీసుకుంది. ఈ యొక్క ముఠా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి నెట్వర్క్లను ఉల్లంఘించిందని చెప్పేసి ఆర్థిక డేటాను దొంగిలించడానికి బ్యాంకు అధికారుల వలె నటించి మోసపూరిత సందేశాలను కస్టమర్లకు పంపిస్తూ ఉన్నారు. భద్రతా బృందాలు పర్వానియాలోని ఒక వాహనం నుంచి సిగ్నల్స్ ను ట్రాక్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తదుపరి విచారణలో ముఠా సభ్యులందరినీ పట్టుకున్నారు. వారి యొక్క నకిలీ గుర్తింపు కార్డులు ఉపయోగించి దొరికిపోయారని చెప్పేసి సైబర్ భద్రత మరియు జాతీయ భద్రతకు మంత్రిత్వ శాఖ ఎప్పుడూ కట్టుబడి ఉందని చెప్పేసి చట్టపరమైన చర్యల కోసం నిందితులను సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే దీనిపైన కువైట్ లో ఉన్న చైనా రాయబార కార్యాలయం స్పందించింది. కువైట్ లోని చైనీస్ రాయబార కార్యాలయం అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా అరెస్టు పైన వ్యాఖ్యానించింది. ఇందులో నకిలీ టెలికాం టవర్లను ఉపయోగించి మోసపూరిత మెసేజ్లు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న చైనా జాతీయులు ఉన్నారు. ఈ సందేశాలు బ్యాంకు కార్డు వివరాలు మరియు బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బును దొంగిలించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. టెలికాం మోసాన్ని ఎదుర్కోవడం ఉమ్మడి ప్రభుత్వ బాధ్యత అని చెప్పేసి, అంటే ఇరు దేశాల బాధ్యత అని చెప్పేసి, కువైట్ మరియు చైనా దేశం యొక్క బాధ్యత అని చెప్పేసి రాయబార కార్యాలయం పేర్కొంది. కువైట్ యొక్క సమస్యను చట్టబద్ధంగా పరిష్కరించడానికి కువైట్ చేస్తూ ఉన్న ప్రయత్నాలకు మా యొక్క పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి చైనా ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.